హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ట్వింకిల్స్ వరల్డ్. ఈరోజు ఒక డిఫరెంట్ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ చేసుకుందాం మనం. ముందుగా ఆయిల్ పెట్టుకొని కొంచెం సాజీరా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాక అప్పుడే మళ్ళీ ఆనియన్స్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని తర్వాత టమాటోస్ అండ్ కొన్ని కాజూస్ సాజీరా లవంగాలు మిరియాలు చెక్క అవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకొని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి, ప్యూరీ లాగా చేసుకొని ఆ ఆనియన్స్ అన్నీ కొంచెం బ్రౌన్ కలర్లో మగ్గిన తర్వాత ఈ పేస్ట్ని మనం అందులో వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని కరివేపాకు వేసుకొని ఈ పేస్ట్ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి కొంచెం కారం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. అప్పుడు చూడండి గుమగుమలాడే స్మెల్ ప్లస్ మంచిగా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు కొంచెం ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి, నేను చూపించడం మర్చిపోయాను. అండ్ అప్పుడే ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత చూడండి ఆ టేస్ట్, ఆ టెక్స్చరు అది చల్లారిన తర్వాత మనకి కర్రీ ఇంకా థిక్నెస్ పెరుగుతుంది. కొంచెం లిక్విడ్గానే ఉంచుకోండి, మరీ గట్టిగా అయిపోతే బాగోదు. సో గుమగుమలాడే ఎగ్ కర్రీ రెడీ టు టేస్ట్, ఎంజాయ్. వైట్ రైస్తో కాకుండా బగారా రైస్తో ట్రై చేయండి, అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.